కింసుదుచ్యతరం చఖాత్. ఇది అడిగిన ప్రశ్న. భూమి కంటే బరువైనది ఏదంటే ఒక్క క్షణం ధర్మరాజు ఆలోచించకుండా భూమి కంటే బరువైనది తల్లి రుణం. తల్లి రుణం మనం తీర్చుకోలేమని చెప్పాడండి. ఈ భూమండలం రుణాన్నైనా మనం తీర్చుకోగలమేమో కానీ కనిపించినటువంటి తల్లి రుణాన్ని మనం తీర్చుకోలేమన్నాడండి. ఒక్క మానవ జాతి బాగుపడ్డానికి ఈ ఒక్క మాట సరిపోదండి. ఏ రుణమైనా మీరు తీర్చుకోగలరు కానీ తల్లి రుణం తీర్చుకోలేరు. ఇంకో ప్రశ్న పైగా కింస్విదుచ్యతరం చఖాత్. ఆకాశము కంటే ఉన్నతమైనది ఏది? వెంటనే రండి పితా ఉచ్యతరశ్చఖాత్. తండ్రి ఆకాశము కంటే ఉన్నతుడు అన్నాడండి. ఎందుకు తండ్రి ఉన్నతుడు? భూమి మీద పంటలు పండుతున్నాయంటే కారణం ఆకాశం వర్షిస్తుంది. ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నారు, భార్య పిల్లలు 4 మెతుకులు తింటున్నారు, ఆనందంగా ఉంటున్నారు అంటే కారణం మగాడు 4 రకాలు సంపాదిస్తున్నాడమ్మా. ఉద్యోగమో వ్యవసాయమో వ్యాపారమో చేసి ఇవాళంటే ఆడవాళ్ళు కూడా ఏదో సంపాదిస్తున్నారు. పూర్వం ఎవరున్నారండి? ఒక మగాడి సంపాదన మొత్తం కుటుంబం అంతా ఉన్నారు, తీసుకున్నారు కదా. మరి అటువంటి భర్త అటువంటి తండ్రి పట్ల ఎంత రుణపడి ఉన్నారు కుటుంబం అంతా. వాడు నానాయాత్ర పడుతున్నాడు, బయటికి వెళ్ళాడు, ఎవరిని అడిగాడో తెలియదు, ఎవడు కాళ్ళు ఎట్టుకున్నాడో తెలియదు, ఎవరిని బెదిరించాడో తెలియదు, ఏం చేశాడో తెలియదు. సాయంత్రానికి 10 రూపాయలు పట్టుకొచ్చి పారైపోతే ఈ పెళ్ళాం పిల్లలకి అన్నం ఎలాగా? అందుకని భూమి పంట పండిస్తుంది, ఆ రుణం తీర్చుకోలేము. ఆకాశం వర్షిస్తుంది, అంచేత వర్షించే ఆకాశం లాంటి వాడు తండ్రి, పండే భూమి లాంటిది తల్లి. ఈ 2 రుణాలు తీర్చుకోలేనివి. అప్పుడు ఇంకో ప్రశ్న వేశారండి. కిం స్విర్దైవ కృత సఖా. దేవుడిచ్చిన స్నేహితుడెవరు? దేవుడిచ్చారండి మనకు స్నేహితుడిని. ఆశ్చర్యకరమైన జవాబు చెప్పాడు ధర్మరాజు. మన సంస్కృతిలో భార్యకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో చూడండి. కింస్విర్దైవ కృత సఖా అంటే భార్యా దైవ కృత సఖా. దేవుడిచ్చిన స్నేహితుడు భార్య. అదండి భార్యకి ఇచ్చిన ప్రాధాన్యం. 5000 ఏళ్ల క్రితం ధర్మరాజు చెప్పిన మాట. నీ స్నేహితుడు అంటే భార్యే, నీ స్నేహితుడు అంటే భర్తే. అతిలో ఒక రహస్యాలు ఏమైనా ఉంటే అక్కడే చెప్పాలి, బయట అరుగు మీద కూర్చుని మాట్లాడద్దు. ఎందుకంటే ప్రపంచంలో ఎవరికీ చెప్పుకోలేని రహస్యాలు కూడా భార్యకి చెప్పుకోగలవండి. ఆవిడ అర్థం చేసుకుంటుంది. భర్త బలాన్ని కాదమ్మా, బలహీనతని కూడా అర్థం చేసుకోవడమే భార్య లక్షణం. భర్తేనా అంతే. ఇంకో మాట అండి, మనందరికీ మానవత్వపు విలువలు నేర్పడం కోసం ధర్మరాజు చెప్పాడు. కో మోదతే కిమాశ్చర్యం అన్నాడు. జీవితం మొత్తం మీద సుఖంగా ఉండేవాడు ఎవడయ్యా? ధర్మరాజా అన్నాడు. సుఖంగా ఉండేవాడు ఎవడంటే మన దగ్గర రకరకాల సమాధానాలు ఉంటాయి. సంపాదించాల్సిన అవసరం లేకుండా తల్లిదండ్రులు శుభ్రంగా 10 ఎకరాల పొలము, 2 బిల్డింగులు, బంగారం అన్నీ ఇచ్చేస్తే కూర్చుని తింటూ ఉంటాడే మా మేనమావలాగా, వాడే సుఖపడతాడంట. అది సుఖం కాదు. వీడు తింటే తినచ్చు, ఊళ్ళో వాడు అందరూ తిట్టుకుంటున్నారు వాడిని, బుద్ధి లేనివాడు వీడే. అదేం సుఖం కాదు. ఈ ఆస్తి ఎంతకాలం ఉంటుందో తెలియదు. నిజంగా సుఖపడేవాడు ఎవరో ధర్మరాజు చెప్పాడండి. అనృణీచ అప్రవాసీచ సవారిచర మోదతే. అనృణీచ అప్రవాసీచ సవారిచర మోదతే. రోజు పచ్చడి మెతుకులు తిన్నా పర్వాలేదు, అప్పుడప్పుడు కూర వండుకున్నా పర్వాలేదు, కానీ రుణము లేనివాడు, తరచు ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేకుండా కాస్త ఇంట్లో సుఖంగా ఉండగలిగిన వాడు, 4 వేళ్ళు నోట్లోకి పోయేవాడు, వాడి జీవితంలో చాలా సుఖంగా ఉంటాడు అన్నాడు. అప్పు లేనివాడే అధిక సంపన్నుడు. రుణము లేనివాడు, భార్యాభర్త కలిసి ఉండేవాళ్ళు ఎవరుంటారో, మేడ అయినా పర్వాలా, మిద్దెైనా పర్వాలా, గూడైనా పర్వాలా, గుడిసైనా పర్వాలా, ఎవరు అన్యోన్యంగా ఆనందంగా ఉంటారో సమోసవారిచర మోదతే, వాళ్లే ఆనందంగా ఉంటారన్నాడు. ఇంకప్పుడు అడిగాడండి ధర్మరాజు. యక్షుడికి చాలా ఆశ్చర్యమైంది. యక్ష, ధర్మరాజా, చాలా ఆశ్చర్యకరమైన జవాబులు చెప్పావయ్యా అన్ని ప్రశ్నలకేను. అందుకని ఇప్పుడు చిట్ట చివరి ప్రశ్న వేస్తున్నా. ఇన్ని ఆశ్చర్యకరమైన జవాబులు చెప్పావు కదా, అందుకని ప్రపంచంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏదని అడిగాడు. మన బుర్ర తిరిగిపోయేలా చెప్పాడండి. అహన్యకని భూతాని గచ్చంతీహ యమాలయం శేషాస్థావరమిచ్చంతి కిమాశ్చర్యమతఃపరం. అందుకే ధర్మరాజు చెప్పాడు, అహన్యకని భూతాని గచ్చంతీహ యమాలయం. ప్రతిరోజు ప్రతి క్షణము కొన్ని 100 మంది చనిపోతుంటే చూస్తూ కూడా తాను శాశ్వతం శేషాస్థావరమిచ్చంతి కిమాశ్చర్యమతఃపరం. నేను శాశ్వతం, నా కుటుంబం శాశ్వతం, మాకున్న 16 ఇళ్ళు శాశ్వతం, మాకున్న 100 కోట్ల డబ్బు శాశ్వతం అని అనుకుంటాడే మనిషి. ఇంతకంటే ఆశ్చర్యం ఏదైనా ఉందా అనండి.